వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ విశాఖ జీవీఎంసీ ఆర్థిక పరపతి 2047 నాటికి $1 ట్రిలియన్ మార్కును చేరుతుందని లోకేష్ తెలిపారు. ఆయన విశాఖను రాష్ట్ర ఆర్థిక రాజధానిగా మలిచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు. విశాఖ ప్రజలు నాకు ఇష్టం. ఈ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఎదగబోతుంది అని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చే $100 బిలియన్ పెట్టుబడులలో 50% పెట్టుబడులు విశాఖకు వచ్చేలా చర్యలు తీసుకున్నామని లోకేష్ తెలిపారు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్ రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని లోకేష్ ప్రకటించారు. కాంటిజెంట్, సత్వ, గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్లలో స్థిరపడుతున్నాయి. రాబోయే 3 నెలల్లో మరెన్నో సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. టీసీఎస్ నెంబర్లో విశాఖలో కొత్త సెంటర్ను ప్రారంభించబోతుందని, ఆ కార్యక్రమానికి కాంటిజెంట్ సీఈఓ స్వయంగా హాజరవుతున్నారని లోకేష్ చెప్పారు. అదేవిధంగా గూగుల్ టీం మంగళవారం విశాఖకు రానుందని, వారు పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారని చెప్పారు. కాగా దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతుందన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక పటంలో మైలురాయిగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు. ఇక టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు భూములు 99 పైసలకే ఇచ్చామని ఆరోపిస్తున్నారు. కానీ అది తప్పేం కాదని, ఆ సంస్థలు రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తు దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకున్నామని ఆయన క్లియర్ చేశారన్నమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 4 జిల్లాలను కలిపి గ్రేటర్ ఎకనామిక్ జోన్ రూపొందించారు. ఈ ప్రాంతంలో అనేక మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. ఇక హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి 30 సంవత్సరాలు పట్టింది, కానీ విశాఖకు 10 సంవత్సరాలు చాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. సమగ్ర ప్రణాళిక, పారదర్శక పాలన ఉంటే విశాఖను ప్రపంచ నగరంగా మలచగలమని నారా లోకేష్ స్పష్టం చేశారు.